ఈ అమ్మాయి తలుపు తీస్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ సర్ప్రైజ్ ఇస్తుంది. అప్పుడు ఈమె, అరే జాన్వి, నువ్వు ఇన్ని రోజుల తర్వాత అంతా బాగానే ఉందా? మరి ఈ మహాశయుడు ఎవరు అని అడుగుతుంది. అందుకామె, అంతా బాగానే ఉంది, ఇతను బక్లోల్, పిచ్చివాడు, నా భర్త అని అంటుంది. అప్పుడు ఇద్దరినీ లోపలికి ఆహ్వానించి ఒకరి యోగక్షేమాలు అడిగిన తర్వాత ఇద్దరూ తమ గతాన్ని, కాలేజీ రోజుల్లోని విషయాలను మాట్లాడుకోవడం మొదలుపెడతారు. అప్పుడు ఈమె, అరే నువ్వు పెళ్లి చేసుకున్నావు, నాకు కనీసం కబురు కూడా ఇవ్వలేదు అంటుంది. అందుకు ఆ అమ్మాయి, అవును, పరిస్థితులు అలా ఉన్నాయి, అందుకే నేను ఏ ఫ్రెండ్ని కూడా నా పెళ్లికి పిలవలేకపోయాను. అందుకే కదా పెళ్లి తర్వాత అందరికంటే ముందు ఇంత దూరం నిన్ను కలవడానికి వచ్చాను అని అంటుంది. అప్పుడు ఈమె, అరే నేను ఎంత పిచ్చిదాన్ని, నీకు కనీసం టీ, అల్పాహారం కూడా అడగలేదు, నువ్వు కూర్చో, నేను ఇప్పుడే ఏదైనా తీసుకువస్తాను అని చెప్పి వెళుతుంది. అప్పుడు ఆమె భర్తతో, నా ఫ్రెండ్ ఎలా ఉంది అని అడుగుతుంది. అందుకు భర్త, నువ్వు చెప్పిన దానికంటే చాలా ఎక్కువ అంటాడు. అటువైపు ఈమె తన భర్త దగ్గరికి వెళ్ళి, నా ఫ్రెండ్ పెళ్లి తర్వాత మొదటిసారి వచ్చింది, ఏమీ తినిపించకుండా ఎలా పంపేయగలం, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని రేషన్ తీసుకురండి కదా అని అంటుంది. అందుకతను, సరే ప్రయత్నిస్తాను అంటాడు. కాని ఈ విషయమంతా ఆ ఇద్దరు వింటారు. అయితే ఇప్పుడు తరువాత ఏం జరిగిందో చూడడానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఆ అమ్మాయి డబ్బులు తీసుకువచ్చి అబద్ధం చెబుతూ, నేను నీ అమ్మ దగ్గర అప్పు తీసుకున్నాను, ఇప్పుడు ఆమె లేదు, నువ్వే ఉంచుకో, మళ్ళీ ఎప్పుడైనా వస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.